నమస్కారం. ఈరోజు మనం దాదాపు 2000 సంవత్సరాల వెనక్కి ప్రయాణించబోతున్నాం. ఉత్తర, దక్షిణ భారతదేశాలను దాదాపు 4 శతాబ్దాల పాటు కలిపి ఉంచిన ఒక గొప్ప సామ్రాజ్యం కథను తెలుసుకోబోతున్నాం. వాళ్లే శాతవాహనులు. అయితే ఈసారి మనం వాళ్ల కథను గ్రీకులు, రోమన్లు ఏం చెప్పారని కాకుండా వాళ్ల మాటల్లోనే విందాం. వాళ్ళు రాళ్లపై చెక్కిన శాసనాలు, వాళ్లు వాడిన నాణేలు, వాళ్ల కవులు రాసిన కథలు, ఈ స్వదేశీ ఆధారాల సహాయంతో వారి ప్రపంచంలోకి తొంగిచూద్దాం. ఈ పజిల్ ముక్కలన్నీ కలిపితే ఎలాంటి చిత్రం ఆవిష్కృతమవుతుందో చూడాలి. అవును, మీరు చెప్పింది చాలా ముఖ్యం. ఎందుకంటే మనం ఏ ఆధారాలను ఎంచుకుంటామో దానిపైనే చరిత్ర స్వరూపం ఆధారపడి ఉంటుంది. ఇతరులు చెప్పేదానికి మన కథను మనమే చెప్పుకోవడానికి చాలా తేడా ఉంటుంది కదా. ఈరోజు మనం శాతవాహనుల ఆత్మకథను, వాళ్లు వదిలివెళ్లిన ఆనవాళ్ల ద్వారా చదివే ప్రయత్నం చేద్దాం. ఇది చాలా ఆసక్తికరంగా ఉండబోతోంది. సరే, అయితే మన ఈ చారిత్రక పరిశోధన మొదలు పెడదాం. మన ముందున్న ఈ ఆధారాల పెట్టెలో ముందుగా ఏమున్నాయి? ఎక్కడ్నుంచి మొదలుపెట్టాలి? మన దగ్గర ప్రధానంగా 2 రకాల ఆధారాలున్నాయి. ఒకటి సాహిత్య ఆధారాలు, అంటే గ్రంథాలు. రెండవది పురావస్తు ఆధారాలు, అంటే మనం ప్రత్యక్షంగా చూడగలిగేవి, తాకగలిగేవి. శాసనాలు, నాణేలు, కట్టడాలు వంటివి. ముందుగా గ్రంథాల గురించి మాట్లాడుకుందాం. వీటిలో పురాణాలు చాలా కీలకమైనవి. వాయు, మత్స్య, విష్ణు, బ్రహ్మాండ పురాణాలు శాతవాహన రాజుల వంశవృక్షాన్ని మన ముందుంచుతాయి. ఆగండి, ఇక్కడే ఒక చిన్న సందేహం. పురాణాలన్నీ ఒకేలా చెబుతాయా? ఎందుకంటే మత్స్యపురాణం దాదాపు 30 మంది రాజులు 450 ఏళ్లు పాలించారని చెప్తే, వాయుపురాణం కేవలం 17 మంది రాజులు, అది 250 ఏళ్ల మాత్రమే అంటున్నారు. ఒకే వంశం గురించి ఇంత తేడా ఎందుకుంది? ఇది కేవలం పొరపాటా, లేక దీని వెనుక వేరే కారణాలున్నాయా? ఇది పొరపాటు కాదు. అదే ఇక్కడ కీలకమైన విషయం. పురాణాలను మనం ఒకేసారి రాసిపెట్టిన చరిత్ర పుస్తకాల్లా చూడకూడదు. అవి తరతరాలుగా కథల రూపంలో ప్రచారంలో ఉంటూ అవసరాన్ని బట్టి మార్పులు చేర్పులకు గురైనవి. బహుశా ఒక పురాణం ఒక రాజవంశ శాఖను అనుసరిస్తే మరొకటి ఇంకో శాఖను అనుసరించి ఉండవచ్చు. లేదా ఒక రాజుకు రాజనీతిగా ప్రాధాన్యత ఇవ్వడానికి అతని పాలనాకాలాన్ని పెంచి మరొకరిది తగ్గించి ఉండొచ్చు. ఇది మనకు చెప్పేదేమిటంటే, పురాణాలు ఒక సూచిక మాత్రమే. వాటిని శాసనాల వంటి ఇతర ఆధారాలతో సరిచూసుకుంటూ ముందుకెళ్లాలి. అంటే పురాణాలు ఒక బ్లూప్రింట్ లాంటివన్నమాట. మరి ఈ బ్లూప్రింట్కు రంగులద్దే ఇతర గ్రంథాలేమైనా ఉన్నాయా? రాజుల పేర్లు, సంవత్సరాలే కాకుండా వారి జీవితాల గురించి చెప్పేవి? ఖచ్చితంగా ఉన్నాయి. వాటిలో అత్యంత ముఖ్యమైనది, నాకెంతో ఇష్టమైనది, శాతవాహన రాజు హాలుడు స్వయంగా సంకలనం చేసిన గాథా సప్తర్షతి. ఇది ప్రాకృత భాషలో ఉన్న 700 ప్రేమ కవితల సంకలనం. ఆశ్చర్యంగా ఉంది. ఒక చక్రవర్తి యుద్ధాలు, వ్యూహాలు పక్కన పెట్టి ప్రేమ కవిత్వం సంకలనం చేశాడంటే నమ్మశక్యంగా లేదు. అంటే ఆ కాలంలో కూడా ప్రేమ కథలకు మంచి డిమాండ్ ఉండేదన్నమాట. ఆ కథలు మనకు ఏం చెబుతాయి? రాజుల గురించా, లేక సామాన్యుల గురించా? అదే దాని గొప్పతనం. అందులో రాజులు, రాణులు, యుద్ధాలు ఉండవు. పల్లెటూరి యువతులు, పొలం పనులు చేసుకునే రైతులు, పశువుల కాపరులు, వారి ప్రేమలు, విరహాలు, వారి చిన్న చిన్న ఆనందాలు, గొడవలు చాలా సహజంగా ఉంటాయి. ఉదాహరణకు, ఒక కథలో పొలంగట్టు మీద ప్రియుడి కోసం ఎదురుచూస్తూ గాలికి కదులుతున్న వరిపైరును చూసి సిగ్గుపడే యువతి గురించి ఉంటుంది. ఇది మనకు చెప్పేదేంటంటే, శాతవాహనుల కాలంలో కేవలం రాజకీయమే కాదు, గొప్ప కళాత్మక హృదయం కూడా ఉండేదని. దీనితో పాటు గుణాఢ్యురి బృహత్కథ కూడా చాలా ముఖ్యమైనది. అదిప్పుడు దొరకనప్పటికీ దాని ఆధారంగా రాసిన కథాచరిత్సాగరం వంటి గ్రంథాలు మనకు అందుబాటులో ఉన్నాయి. సాహిత్యం మనకు ఆ కాలపు ఆత్మను పరిచయం చేసింది. మరి వారి చేతిరాతను, వారి ముద్రను మనం ప్రత్యక్షంగా చూడాలంటే పురావస్తు ఆధారాల వైపు వెళ్ళాలి కదా. వాటిలో శాసనాల పాత్ర ఎలాంటిది? పురావస్తు ఆధారాలు సాహిత్య ఆధారాల కన్నా ఎక్కువ విశ్వసనీయమైనవి. ఎందుకంటే అవి ఆ కాలంలో ఆ రాజుల సమక్షంలోనే చెక్కబడినవి. శాసనాల్లో ముఖ్యంగా 3 రకాలుంటాయి. రాజుల విజయాలను పొగిడే ప్రశస్తి శాసనాలు, రాజులు జారీ చేసే ఆజ్ఞలు అంటే రాజశాసనాలు, ఇక మూడవవి దానశాసనాలు. రాజులు లేదా రాణులు బ్రాహ్మణులకు, బౌద్ధ భిక్షువులకు భూములు దానం చేసినప్పుడు ఆ వివరాలను రాగరేకులపై చెక్కించి ఇచ్చేవారు. గౌతమిపుత్ర శాతకర్ణి తల్లి వేయించిన నాసిక్ శాసనం ఒక అద్భుతమైన ప్రశస్తి శాసనం.
మరి నాణేల సంగతేంటి? డబ్బులు కదా, వాటిపై రాజు పేరు, బొమ్మ తప్ప ఇంకేముంటుంది? అవి మనకు ఎలాంటి కథలు చెబుతాయి? నాణేలు కేవలం డబ్బు కాదు, అవి ఆ కాలపు ఆర్థిక వ్యవస్థకు, రాజకీయ శక్తికి అద్దం పడతాయి. శాతవాహనులు ఎక్కువగా సీసం, రాగి మరియు పోటిన్ అంటే రాగి, తగరం, సీసం కలిపిన ఒక మిశ్రమ లోహంతో నాణేలను ముద్రించారు. వెండి వాడకం తక్కువగా ఉండటం బట్టి అది అంత సులభంగా దొరికేది కాదని, కాని రోజువారీ వాణిజ్యానికి ఈ నాణేలు ఎంత అవసరమో అర్థమవుతుంది. వాటిమీద ఉన్న బొమ్మలకు ఏదైనా ప్రత్యేకత ఉందా? ఉంది. ఎండి నాణేలపై బోడ తెరచాపు గుర్తుండటం చాలా ఆసక్తికరమైన విషయం. అది కేవలం ఒక బొమ్మ కాదు, అదొక రాజకీయ ప్రకటన. మేము కేవలం భూమి మీదనే కాదు, సముద్రాల మీద కూడా ఆధిపత్యం చెలాయిస్తున్నామని ప్రపంచానికి చాటి చెప్పడం అన్నమాట. తెలంగాణలోని కోటిలింగాల, కొండాపూర్ వంటి ప్రాంతాల్లో దొరికిన వేల సంఖ్యలో నాణేలు ఆ ప్రాంతాలు వారి ఆర్థిక కేంద్రాలుగా ఎంత అభివృద్ధి చెందాయో చూపిస్తాయి. ఓకే, ఈ ఆధారాలన్నీ పురాణాల్లోని పేర్లు, శాసనాల్లోని విజయగాథలు, నాణేలపై ఓడగుర్తులు ఒక పజిల్ ముక్కల్లా ఉన్నాయి. వీటిని కలిపి చూస్తే అసలీ శాతవాహనులు ఎవరు, ఎక్కడి నుండి వచ్చారు అనే చిత్రం ఎలా కనిపిస్తుంది? పురాణాలు వీరిని ఆంధ్రులు అంటాయి, శాసనాలు శాతవాహనులు అంటాయి. ఈ రెండింటికి సంబంధమేంటి? ఇది చాలా కాలంగా ఉన్న చర్చే. చాలామంది చరిత్రకారులు అంగీకరించే సిద్ధాంతం ప్రకారం వారు జాతిపరంగా ఆంధ్రులు, కాది వారి వంశం పేరు శాతవాహన వంశం. ఉదాహరణకు ఇప్పుడు మనం భారతీయులం, కాని మనలో ఎన్నో కుటుంబ వంశాల పేర్లున్నట్టు. ఇక వారి స్థానికత విషయానికొస్తే వారి శాసనాలు, నాణేలు అత్యధికంగా దక్కన్ పీఠభూమిలోనే, అంటే నేటి మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లోనే దొరికాయి. ఇది వారు స్థానికులే అనడానికి బలమైన ఆధారం. వారి రాజధాని విషయంలో కూడా భిన్నాభిప్రాయాలున్నాయి కదా? అవును, వారి తొలి రాజధాని మహారాష్ట్రలోని ప్రతిష్ఠానపురం అంటే పైఠాన్ అని చాలా కాలం భావించారు. కాని ఇటీవల తెలంగాణలోని కోటిలింగాల్లో లభించిన ఆధారాలను బట్టి అదే వారి తొలి రాజధాని అయి ఉండవచ్చని కొందరు వాదిస్తున్నారు. ఆ తర్వాత వారి సామ్రాజ్యం తూర్పు తీరానికి విస్తరించాక ఆంధ్రప్రదేశ్లోని ధాన్యకటకం అంటే అమరావతి వారి ముఖ్య పట్టణంగా మారింది. ఇంకో ముఖ్యమైన విషయం, వారి అధికార భాష ప్రాకృతమైనప్పటికీ అందులో అత్త, నాగబు వంటి కొన్ని దేశీ అంటే తెలుగు పదాలు కనిపించడం వారు ఈ గడ్డపై పుట్టినవారే అనడానికి ఒక భాషాపరమైన సాక్ష్యం. ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని ఎందరో రాజులు పాలించారు. వారిలో చరిత్రలో నిలిచిపోయిన హీరోలెవరు? ఈ ఆధారాలు ఎవరిని గొప్పవారిగా కీర్తిస్తున్నాయి? పురాణాల ప్రకారం ఈ వంశ స్థాపకుడు శ్రీముఖుడు. ఇతను కణ్మ వంశాన్ని ఓడించి రాజ్యాన్ని స్థాపించాడు. ఆ తర్వాత వచ్చినవారిలో మొదటి శాతకర్ణి ఒక గొప్ప యోధుడు. అతని భార్య నాగానిక వేయించిన నానాఘాట్ శాసనం ప్రకారం అతను తన సార్వభౌమత్వాన్ని చాటుకోవడానికి 2 అశ్వమేధ యాగాలు, ఒక రాజసూయ యాగం చేశాడు. అశ్వమేధ యాగమంటే మాటలు కాదు కదా! ఒక రాజు నేనే చక్రవర్తిని అని ప్రకటించుకోవడానికి చేసే అతిపెద్ద యాగం. అలాంటిది 2 సార్లు చేశాడంటే అతని శక్తిని మనం ఊహించుకోవచ్చు. నిజం, అది కేవలం సైనిక విజయమే కాదు, తన అధికారాన్ని వైదిక ధర్మం ప్రకారం స్థిరపర్చుకోవడం కూడా. ఇది అతని రాజకీయ చతురతను చూపిస్తుంది. ఈయన తర్వాత మనం ఇందాక చెప్పుకున్న కవిరాజు హాలుడు వస్తాడు. ఒకే వంశంలో ఇంతటి యోధులు, కవులు ఉండటం విశేషం. ఇక అందరికన్నా గొప్పవాడిగా కీర్తించబడే గౌతమిపుత్ర శాతకర్ణి. అతని గురించి ఆధారాలేం చెబుతున్నాయి? అతని తల్లి వేయించిన నాసిక్ శాసనం అంత ప్రసిద్ధి చెందడానికి కారణమేంటి? శాతవాహనులలో 23వ రాజైన గౌతమిపుత్ర శాతకర్ణి నిస్సందేహంగా ఆ వంశానికే తలమానికం. అతని కాలానికి శకులు దండెత్తి పశ్చిమ భారతదేశాన్ని ఆక్రమించుకున్నారు. గౌతమిపుత్రుడు వారిని ఓడించి శాతవాహనుల కీర్తి పతాకాన్ని మళ్లీ ఎగరేశాడు. అతని విజయాల గురించి అతని తల్లి గౌతమి బాలశ్రీ నాసిక్ నగరంలో వేయించిన ప్రశస్తి శాసనం ఒక అద్భుతం. అందులో కేవలం విజయాల జాబితా ఉండదు. ఆమె తన కొడుకును సకుల, యవ్వనుల, పహలవుల దర్పాన్ని అణిచినవాడు అని, త్రిసముద్రాధిపతి అంటే 3 సముద్రాలకు అధిపతి అని, ఏక బ్రాహ్మణ అంటే వేదధర్మాన్ని రక్షించిన ఏకైక వీరుడు అని వర్మిస్తుంది. ఒక తల్లి తన కొడుకు పరాక్రమాన్ని ఎంత గర్వంగా చెప్పుకుందో ఆ శాసనం చదివితే అర్థమవుతుంది. అతని తర్వాత అంతటి గొప్ప రాజులు ఎవరైనా ఉన్నారా?
చివరి రోజుల్లో సామ్రాజ్యం ఎలా ఉండేది? గౌతమీపుత్రుడు తర్వాత చివరి గొప్ప శాతవాహన రాజు యజ్ఞశ్రీ శాతకర్ణి. ఇతను 27వ రాజు. మనం ముందుగా చెప్పుకున్న ఓడ గుర్తున్న నాణేలు ఇతని కాలంలోనే ఎక్కువగా ముద్రించబడ్డాయి. ఇది వారి సముద్ర వాణిజ్యం అతని కాలంలో ఉచ్చస్థితిలో ఉండేదని తెలియజేస్తోంది. ఇతని కాలంలోనే ప్రఖ్యాత బౌద్ధ తత్వవేత్త ఆచార్య నాగార్జునుడు శ్రీపర్వతం అంటే సిమ్మరి నాగార్జునకొండలో ఒక మహా విశ్వవిద్యాలయాన్ని నిర్మించారని యజ్ఞశ్రీ దానికి గొప్ప ప్రోత్సాహమిచ్చాడని అంటారు. గౌతమీపుత్ర శాతకర్ణిలాంటి రాజుల విజయాలు అద్భుతం. కాని ఒక సామ్రాజ్యమంటే కేవలం రాజులు, యుద్ధాలు మాత్రమే కాదు కదా. ఆ విజయాల వెనుకొన్న సామాన్య ప్రజలు, వారి పొలాలు, వారి వ్యాపారం, వాటి పునాదుల మీదే కదా ఏ సామ్రాజ్యమైనా నిలబడేది. ఆ సమాజం ఎలా ఉండేది? ఖచ్చితంగా శాతవాహనుల కాలాన్ని దక్షిణ భారతదేశ చరిత్రలో ఒక సువర్ణయుగంగా చెప్పవచ్చు. వారి పరిపాలనా వ్యవస్థ చాలా పటిష్టంగా ఉండేది. రాజ్యాన్ని ఆహారాలు అంటే రాష్ట్రాలుగా, వాటిని గ్రామాలుగా విభజించారు. పాలనలో సహాయం చేయడానికి అమాత్యులు, మహామాత్రులు వంటి అధికారులుండేవారు. గ్రామ పరిపాలన చూసే అధికారిని గ్రామిక అని పిలిచేవారు. ఆర్థిక వ్యవస్థ గురించి చెప్పండి. రోమ్తో వాణిజ్యమన్నారు, అదెంత పెద్ద ఎత్తున జరిగేది? అది చాలా చాలా పెద్ద ఎత్తున జరిగేది. మన దేశం నుండి సుగంధ ద్రవ్యాలు, నాణ్యమైన నూలు వస్త్రాలు, విలువైన రాళ్లు రోమ్కు ఎగుమతి అయితే అక్కడి నుండి బంగారం, వెండి, వైన్ దిగుమతి అయ్యేవి. దక్కన్ ప్రాంతంలో అనేక చోట్ల రోమన్ బంగారు నాణేలు దొరకటమే దీనికి తిరుగులేని సాక్ష్యం. దేశంలో కూడా వృత్తి ఆధారిత సంఘాలుండేవి. వాటిని శ్రేణులు అనేవారు. ఇవి ఇప్పటి ట్రేడ్ గిల్డ్స్ లాంటివి. వీటికి సొంతంగా బ్యాంకుల మాదిరిగా పనిచేసే అధికారాలు కూడా ఉండేవి. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. మరి సమాజం ఎలా ఉండేది? ముఖ్యంగా మహిళల పరిస్థితి గురించి ఆధారాలేమైనా చెబుతున్నాయా? గౌతమీపుత్రుడి తల్లి శాసనం వేయించిందంటే వారికి మంచి స్థానం ఉన్నట్టేనా? నిస్సందేహంగా సమాజంలో మహిళలకు చాలా గౌరవప్రదమైన స్థానం ఉండేది. రాణులు సొంతంగా దానాలు చేసేవారు, పరిపాలనలో సలహాలిచ్చేవారు. దీనికి గొప్ప నిదర్శనం శాతవాహన రాజులు తమ పేరుకు ముందు తమ తల్లి పేరును చేర్చుకోవడం. గౌతమీపుత్ర అంటే గౌతమి కొడుకు, వాసిష్ఠీపుత్ర అంటే వశిష్ఠి కొడుకు. ఈ పేర్లు దీనినే సూచిస్తాయి. ఇది పూర్తి మాతృస్వామ్యం కాటపోయినా సమాజంలో తల్లి వంశానికి ఎంతటి ప్రాధాన్యతెచ్చేవారో చూపిస్తుంది. ఇక మత విశ్వాసాల విషయానికి వస్తే రాజులు యాగాలు చేశారని చెప్పారు. అంటే వారు వైదిక మతాన్ని పాటించారు. కాని మనం చూసే గొప్ప కట్టడాలన్నీ బౌద్ధమతానికి సంబంధించినవి. ఈ రెండింటి మధ్య సమన్వయం ఎలా సాధ్యమైంది? శాతవాహనుల కాలంలో మత సామరస్యం అద్భుతంగా వెల్లివిరిసింది. రాజులు రాజధర్మంగా వైదిక మతాన్ని ఆచరించి యాగాలు చేసినప్పటికీ వారు వ్యక్తిగతంగానూ వారి కుటుంబ సభ్యులు, అధికారులు, వర్తకులు బౌద్ధ, జైన మతాలను గొప్పగా ఆదరించారు. రాజులు హిందూ దేవాలయాలకు దానాలు చేస్తే రాణులు బౌద్ధ విహారాలకు దానాలు చేసేవారు. వారి కాలంలోనే దక్కన్లో అమరావతి, నాగార్జునకొండ, కార్లే, భాజా వంటి చోట్ల అద్భుతమైన బౌద్ధ స్తూపాలు, విహారాలు, చైత్యాలు నిర్మించబడ్డాయి. చివరిగా వారి కళలు, వాస్తుశిల్పం గురించి చెప్పండి. చైత్యాలు, విహారాలు అంటున్నారు, తేడా ఏంటి? మనం ఇప్పటికీ చూడగలిగే వారి నిర్మాణాలేమైనా ఉన్నాయా? ఖచ్చితంగా ఉన్నాయి. అమరావతి శిల్పకళ ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది. బుద్ధుని జీవిత గాథలను అత్యంత సుందరంగా, జీవకళ ఉట్టిపడేలా పాలరాతిపై చెక్కారు. ఇక వాస్తు విషయానికొస్తే వీరు రాతిలో పెద్ద పెద్ద గుహాలయాలను తొలిచారు. వీటిలో బౌద్ధ భిక్షువులు ప్రార్థన చేసుకునే పెద్ద జాల్ను చైత్యం అని, వారు నివసించే చిన్న గదులను విహారాలు అని అంటారు. మహారాష్ట్రలోని కార్లే చైత్యం ఇప్పటికీ మనల్ని ఆశ్చర్యపరుస్తోంది. అంతేకాదు ప్రఖ్యాత అజంతా గుహలలోని కొన్ని పురాతన చిత్రలేఖనాలు కూడా వీరి కాలం నాటివే అని చరిత్రకారులు భావిస్తున్నారు. మొత్తానికి ఈ స్వదేశీ ఆధారాలను పరిశీలిస్తే శాతవాహనులు కేవలం ఒక రాజవంశంగా కాకుండా దాదాపు 4 శతాబ్దాల పాటు దక్కన్ను ఏలిన ఒక గొప్ప శక్తిగా, ఉత్తర మరియు దక్షిణ భారతదేశాల మధ్య ఒక సాంస్కృతిక వారధిగా మనకు కనిపిస్తున్నారు. వారి వారసత్వం కళ, వాస్తుశిల్పం, సాహిత్యం మరియు మత సామరస్యంలో నేటికీ సజీవంగా ఉంది. నిజమే. అయితే ఈ విశ్లేషణ నుండి మనం గ్రహించాల్సిన మరో ముఖ్యమైన విషయం ఉంది. మనకు లభించిన ఈ ఆధారాలన్నీ అంటే
శాసనాలు, పురాణాలు, నాణేలు ఎక్కువగా రాజులు, రాణులు, ధనవంతులైన వర్తకుల జీవితాలనే ప్రతిబింబిస్తాయి. వారి విజయాలు, వారి దానాలు, వారి యుద్ధాల గురించే మనకు చెప్తాయి. కానీ గాథాసప్తశతిలోని ఒక కవిత మనకు చూపించినట్టు ఆ కాలంలో జీవించిన ఒక సాధారణ రైతు, ఒక చేతివృత్తి పనివాడు, లేదా సముద్రాలు దాటి వ్యాపారం చేసిన ఒక సామాన్య నావికుడు రోజువారీ జీవితం ఎలా ఉండేది? ఈ ఆధారాల మధ్య ఉన్న ఖాళీల నుండి ఆ కథలను ఊహించుకుని పునర్నిర్మించుకోవడమే చరిత్రకారులకు, మనలాంటి ఆసక్తి ఉన్నవారికి మిగిలి ఉన్న అసలైన సవాలు. వాళ్ల కథలను వెలికితీసినప్పుడే శాతవాహనుల చరిత్ర సంపూర్ణమవుతుంది.